మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. మౌనాన్ని వీడండి, ధర్మాన్ని కాపాడండి. మౌనాన్ని వీడండి, ధర్మాన్ని కాపాడండి. మౌనాన్ని వీడండి, ధర్మాన్ని కాపాడండి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం జనసేన నేత చదలవాడ హరీష్ కుమార్ చేపట్టిన తిరుమల పాదయాత్ర. ఆత్మకూరు నియోజకవర్గం జనసేన నేత చదలవాడ హరీష్ కుమార్ ఆధ్వర్యంలో ఆత్మకూరు నుంచి తిరుమల వరకు సనాతన ధర్మ పరిరక్షణ పాదయాత్ర ప్రారంభించారు. నియోజకవర్గ జనసేన నేత చదలవాడ హరీష్ కుమార్ ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా జనసేన నేత చందలవాడ హరీష్ కుమార్ మాట్లాడుతూ తిరుమల క్షేత్ర గౌరవం మరియు సనాతన ధర్మ పరిరక్షణ కోసం తమ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈ ధర్మయాత్ర నిర్వహిస్తున్నట్లు హరీష్ కుమార్ చందలవాడ అమృతులా తెలిపారు. మేము సనాతన ధర్మ పరిరక్షణ కొరకై ఆత్మకూరు నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేస్తున్నాము, బయలుదేరబోతున్నాము. ఈ పాదయాత్ర మేము చేయడానికి గల ముఖ్య కారణాలు మనందరికీ తెలుసు. మన ఆరాధ్య దైవం, మన ఎంతో కీర్తి ప్రతిష్టలు ఉన్న మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుపతి లడ్డు కల్తీ జరిగింది. దానికి ఎవరు తప్పు చేసినా మానవుడే కదా చేశారు తప్పు. సో మేము దాన్ని బాధ్యతగా తీసుకుంటూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం, ఆ పాపాలను ప్రక్షించడం కోసం మేము ఒక పాదయాత్రని ఆత్మకూరు నుంచి తిరుమల వరకు చేయదలిచాము. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఇవాళ రోజున ఈ పాదయాత్ర మేము చేయడానికి ముఖ్య రీజన్ ఏంటి అంటే, ప్రతి చోట ఎక్కడ ఎలా నడుస్తుందో తెలియదు. మొత్తానికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాగ లడ్డూలోని ఇలా అయ్యింది అని చెప్పి బయటకు వచ్చి రిపోర్ట్లు వచ్చి ఇవన్నీ వాస్తవాలు అని తెలిసిన తర్వాత మౌనంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. మన దేశమే కాకుండా వేరే వేరే దేశాల నుంచి కూడా మన వెంకటేశ్వర స్వామిని చూడడానికి వస్తారు. మన మతమే కాకుండా అన్ని మతాల వాళ్ళు, కుల మత విచక్షణ లేకుండా ఆరాధ్యంగా కొలిసే ఆయన వెంకటేశ్వర స్వామి. అలాంటి చోట ఇలాంటిది ఒకటి జరిగింది అంటే యంగ్స్టర్స్ అవ్వనియండి, చిన్నపిల్లలు అవ్వనియండి, పెద్దవాళ్ళు అవ్వనియండి, కానీ అందరూ ముందుకొచ్చి మౌనాన్ని విడిచి ప్రక్షాళన చేసుకోవాల్సిన టైం ఇది. సో ఆ బాధ్యత మా మీద వేసుకొని మేము ఇవాళ రోజున మా వైపు నుంచి, మా తరపున ఎంతవరకు అంతే అంతవరకు ప్రక్షాళన చేయాలి అనుకొని ఇక్కడ నుంచి తిరుమలకి పాదయాత్ర అనేది మొదలు.